ఈరోజు మనం విజయవాడలో ఉన్న అహ్మద్ రజా స్టార్ అన్న హోటల్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ మటన్ బిర్యానీ చాలా బాగుంటుందని చెప్పారు. ఈ హోటల్ వచ్చేసరికి విజయవాడ భవానీపురంలో ఉంటుంది. చిట్టినగర్ వైపు నుండి వెళ్తే కనుక మనకి ఆ సొరంగం నుండి వస్తే కనుక దగ్గర పడుతుంది. ఉరిమిలా నగర్ చర్చ్ పక్క రోడ్డు, మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది. సో పూర్తి అడ్రస్ మరియు GPS లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడగలరు. సో బిర్యానీలోకి మనకి కట్టా ఇచ్చారు, గోంగూర ఇచ్చారు, ప్లస్ మనకి ఇక్కడ పెరుగు చట్నీ కూడా ఉంటుంది. సో అయితే ఇక్కడ మనకి మటన్ బిర్యానీలోకి గోంగూర కట్టా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనం ఆర్డర్ చేసిన మటన్ బిర్యానీ అయితే వచ్చేసింది. పెద్ద పెద్ద ముక్కలు అయితే 2 అయితే మనకి రావటం జరిగింది. ఇందులో మనకి 2 రకాల బిర్యానీస్ ఉన్నాయి, ఒకటి మినీ, ఒకటేమో ఫుల్ అన్నమాట. చూడండి, బాసుమతి రైస్తో జస్ట్ మన ప్లేట్లో వడ్డించగానే గుమగుమలాడే ఆ వాసన అయితే ఇంకా ఆకలిని పెంచుతుంది. చాలా చోట్లయితే మనం మటన్ బిర్యానీ తింటాం కానీ అంత ఇది ఉండదు. కాకపోతే విజయవాడలో వన్ ఆఫ్ బెస్ట్ ప్లేస్ ఫర్ మటన్ బిర్యానీ అని చెప్పచ్చు. చూడండి, మంచి ఒక పెద్ద సైజులో ఉన్న 2 ముక్కలు అయితే మనకి వేశారు. ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయినాయి. సో ఇప్పుడు టేస్ట్ చూద్దాం. మనకి ఆనియన్స్ ప్లస్ లెమన్ ఇవన్నీ మామూలే. బ్రహ్మాండమైన టేస్ట్ అన్నమాట. ఒక మంచి ఫ్లేవర్ అయితే మనం బిర్యానీ నోట్లో పెట్టుకోగానే వస్తుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే, సూపర్. ఫస్ట్ మనం బిర్యానీని ఆస్వాదించాలంటే ఏమీ వేసుకోకుండా జస్ట్ బిర్యానీ రైస్ తినాలి. చూడండి, ముక్కలు కూడా చాలా బాగా ఉడికినాయి. ముక్క కూడా చాలా టేస్టీగా ఉంది. ఆ ముక్క లోపల దాకా అయితే ఉప్పు వెళ్ళటం జరిగింది. మనకేంటంటే మటన్ బిర్యానీ అయినా చికెన్ బిర్యానీ అయినా తినాలంటే ముక్క చప్పగా ఉంటే మనకి తినబుద్ధి అవ్వదు. చూడండి, ఇదైతే చాలా బాగా ముక్క కూడా బాగా ఉడికింది. ఇప్పుడు ఒకసారి కట్టాలో టేస్ట్ చేసాం. కట్టాలో అయితే ఇంకా బాగుంది. కట్టా కూడా చాలా బాగుంది, చిక్కగా మంచి టేస్ట్తో ఉంది. జస్ట్ మనం వేళ్లతో పట్టుకుంటేనే విరిగిపోతుంది మటన్. సో ఇక్కడ మేము రెండో ఆప్షన్ కింద చికెన్ ఫ్రై బిర్యానీ కూడా తీసుకున్నాం. అది కూడా టేస్ట్ చేద్దాం.
చూడండి, చికెన్ ఫ్రై బిర్యానీ తీసుకున్నట్టు ఈ చికెన్ ముక్కలు అయితే చాలా చూడండి, జస్ట్ మనం అట్లా ముట్టుకోగానే విరిగిపోయి బాగా ఉడికినాయి చికెన్ ఫ్రై ముక్కలు కూడా చాలా జ్యూసీగా ఉన్నాయి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయో. సో ఈ చికెన్ బిర్యానీ కూడా ట్రై చేసాం, ఇది కూడా బాగుంది. మీరు కూడా ఈ టేస్ట్ని మీరు ఆస్వాదించాలి అంటే ప్రైజెస్తో సహా అడ్రస్ కూడా GPS లింక్తో సహా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.